ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని ఎంత వేగవంతంగా తీసుకెళ్లాలన్నా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని, ఆక్రమణని కడగనిదే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అరాచకంగా చేసినటువంటి ఆ పాలన యొక్క ప్రతిఫలాలు పాపాల పుట్టై వెక్కిరిస్తున్నటువంటి తరుణంలో ఈ పాపాలని ఎత్తి చూపుతున్నటువంటి మీడియా మీద విచారించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మీద మాట్లాడుతున్నటువంటి మాటలు సిగ్గుచేటుగా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు మీ భూముల గురించి మీడియాలో వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మిమ్మల్ని ఏం పిక్కోలేరా? ఎంత బరి తెగింపు ఇది, ఎంత అహంకారం ఇది. ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? చాలా కాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు. భూములకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలి. నువ్వు ఆక్రమించావా లేదా అని మాట్లాడాలి. వాటిని వదిలిపెట్టేసి మునిగిపోతున్నటువంటి పడవలో ఉన్నటువంటి నాయకులకి ఏదో కలలో కబుర్లు చెప్పినట్టుగా వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూముల్లో సర్వే నంబర్ 295/296లో 1981 నుంచి మేము కొన్నాము, మా అధీనంలో ఉంది అన్నారు. మరి 1989 నుంచి కూడా నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావు. మరి అఫిడవిట్లో ఆ భూములు పొందుపరిచావా? నీ అఫిడవిట్ లెక్కలు ఆ భూములు చూపించావా? నాకు అక్కడ ఉన్నటువంటి గోశాలను నడిపే కూలీలకు ఇల్లు కట్టుకోవడం తప్ప అన్నావు. అంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున గుంతలు పడి మనిషి ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి, పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాలంటేనే అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మీ పని వాళ్ళ కోసం కోట్ల రూపాయల నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని రోడ్లు వేస్తావా? అంటే నీకు, నీ పరివారానికి, నీ పని వాళ్ళకి ఈ ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టుకోమని ఏ నిబంధన చెప్పింది నీకు? ఏ అధికారి చెప్పారు నీకు? అటవీ శాఖ మంత్రిగా గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా లెక్కల పరంగా సరిచేసుకొని ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడుతున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అంత నైతికత లేదని నేను మీకు సూటిగా చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈ అక్రమాల మీద విచారణ కమిటీ చేశారు. నిజంగా నీదైనప్పుడు ఉలికిపాటు ఎందుకు? అక్రమం కాదనుకున్నప్పుడు విచారణ కమిటీని ఆహ్వానించాలి కానీ లేకపోతే కోర్టుకు పోతా ఇంకొక బాడీలు ఉన్నాయి, ఇంకొక బాడీలు ఉన్నాయని మాట్లాడటం దానికి
ఫారెస్ట్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఫారెస్ట్ చట్టాల గురించి తెలియదా? మంగళంపేట నుంచి కల్లూరు మీదుగా పెద్ద ఫారెస్ట్ ఉంది. వన్యమృగాలు అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించినటువంటి ఎన్నో పశుపక్షాదులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇలా చేసుకోవడం తప్పని తెలియదా? అంటే నీ పని వాళ్లకు, నీ పరివారానికి, నీ ప్రాపగండకి, నీ పెద్దరికానికి అడవులను కూడా నాశనం చేసేస్తారా? అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీకు ఈ విషయాలు తెలియదా? అటువంటి ధైర్యమా? ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు సినిమాలు చూస్తారు, అందరూ సినిమాలు చూస్తారు. మీరు చెప్తున్నారు నేను ఎక్కడైనా నన్ను దేనికైనా రెడీ, ఎవరు వస్తారు రమ్మనని. సినిమా 14 రీళ్ళు ఉంటుంది, 12 రీల్ దాకా విలన్స్ ఇదే మోడ్లో ఉంటారు. 12 రీళ్ళు అయిపోయినాయి, 13 రీల్ స్టార్ట్ అయింది, 14 రీళ్ళకి ఎండ్ అవుతుంది. అక్రమాలు ఏవి దాగవు. ప్రజలు అక్రమాలను భరించరు. ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అక్రమాలను నిగ్గుదేల్చడంలో ఎక్కడ వెనకంజ వేయబోరు. అది ఎంత పెద్ద మొనగాడైనా, ఎంత పెద్ద తిమింగలమైన చుట్టి పడేస్తారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తున్నాం. మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ అక్రమాల మీద విచారణ జరగాలి, విచారణ వేగవంతం చేయాలి. అడవిలోకి పందిలితే అడవి పంది ఊరికి వస్తే ప్రజలు వాటిని ఏమైనా అంటే ఎంత రక్షణ ఉంది వాటికి? ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. కానీ యథేచ్ఛగా దౌర్జన్యంగా రోడ్లేసి పర్యావరణాన్ని నాశనం చేసి ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేసి ప్రభుత్వ వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ పెద్ద మనిషికి సరైనటువంటి గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వం చెప్పబోతుంది. మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని రా 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 అని పిలుస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అబద్ధాలు అబద్ధాలు అని మాట్లాడుతున్నారు. పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళే కదా. కాణిపాకం ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా? నేను ఎవరి భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా? ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా? వస్తానంటే చెప్పండి, మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం. అబద్ధాలు చెప్పేది మీరు. చిలక పలికినంత మాత్రాన అది నిజం కాదు. నిజం అనేది రేపు కమిటీ తెలుస్తుంది. ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి. తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరకండి, అప్పుడు చూసుకుందాం. అంతేగాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి, ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు. ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి. ఆ కేసుల ఫలితం నెలల తరబడి ఊరు లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవసరం పడి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ నీ భూమి కోసం, నీ కుటుంబ లబ్ధి కోసం, నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు. జనాన్ని రెచ్చగొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు. నీ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరవు. విచారణకు హాజరై నీ నిజాయితీని నిరూపించుకో. ప్రజలు రెచ్చగొట్టే పని చేయొద్దు. నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ
మరొక్కసారి ముఖ్యమంత్రిని కానీ ఉప